హలో హాల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ ఎస్పీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలోనే నేను అన్ని వీడియోస్ కూడా చేశానండి ప్రీవియస్గా కూడా. ఒకసారి చూడని వాళ్ళైతే. ఇప్పుడైతే ఎగ్ రైస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 మిర్చీస్ తీసుకున్నాను. అండ్ అదే దాంట్లో నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అండ్ మిర్చి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలండి. అంటే కొంచెం మగ్గాలి ఇవి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సోయా సాస్ అవేం లేకుండా నేను చూపిస్తున్నాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మనం ఆఫీసెస్కి కానీ పిల్లల టిఫిన్ బాక్సెస్లో కానీ లేకపోతే నిన్న నైట్ రైస్ మిగిలినా కానీ ఇలా చేసుకుంటే సరిపోతుందని, టిఫిన్లో కూడా బాగుంటుంది. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అంతే అండి. ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఇక్కడ ఆనియన్స్ మగ్గాక నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అండ్ ఇక్కడ నేను టమాటాస్ యాడ్ చేస్తున్నానండి. ఓన్లీ 1 టమాటా తీసుకున్నాను. ఇక్కడ ఎక్కువ తీసుకోకండి టమాటా అనేది, జస్ట్ 1 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టేస్ట్ దీనివల్ల కొంచెం బాగుంటుంది. మరి ఎక్కువ అయితే కొంచెం పుల్లగా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇవి కొంచెం మగ్గాక ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఈ ఎగ్స్ అనేది మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవ్వకుండా వెంటనే కొంచెం కొద్దిగా కలిపేసుకుంటే ఎగ్ బాగుంటుందండి. లేకపోతే మరీ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యాక చేసుకుంటే అది ఎగ్ కర్రీలాగా అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి, మీరు ఎలా తీసుకుంటారో అలా. అండ్ కొంచెం రుచికి సరిపడా కారం తీసేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ధనియాల పౌడర్ ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసేసాను దాన్ని. ఇలా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి. మరి ఎక్కువ ఆయిల్లో వేయించుకోవద్దు, అంటే మరి ఎక్కువ ఫ్రై అయితే బాగోదు. ఎగ్ రైస్కి ఇలా చిన్నగా కలుపుకోవాలండి, మరి మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వకుండా. జస్ట్ ఎగ్స్ వేసాక ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. 5 మినిట్స్ వెయిట్ చేశాక చిన్నగా ఇలా అనుకుంటుండండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయండి. మళ్ళీ ఇలా అంతా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే. ఈ ఎగ్స్ అనేది బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కలిపేసుకున్నాక 5 మినిట్స్ ఆగాలి. అప్పుడే ఎగ్ రైస్కి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. అంటే మనం నార్మల్ ఎగ్ కర్రీ తినేదానికి దీనికి డిఫరెన్స్ ఉండాలంటే ఈ మాత్రం చేయాలి. నేను యాక్చువల్లీ ఇక్కడ రైస్ యాడ్ చేయడం వీడియో మర్చిపోయానండి. ఆన్లో ఉందనుకున్నాను, బట్ తర్వాత చూసుకున్నాను లేదని. సో మీరు ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసుకోండి. చిన్న కలుపుకుంటుండండి. నేను తర్వాత తీసాను, అంటే అప్పుడు చూసుకున్నాను అనమాట ఆన్ అయిందో లేదో. సో అలా మిస్ అయిపోయింది. సో ఇలా రైస్ అనేది చక్కగా యాడ్ చేసుకొని
బాగా కలుపుకోండి. వెంటనే తీసేయకండి రైస్ యాడ్ చేశాక. ఎందుకంటే ఒక 5 మినిట్స్ ఇలా చేస్తే ఆ ఎగ్ అనేది బాగా రైస్కి పడుతుంది. అండ్ కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఇది అయ్యాక సర్వ్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా, మనకెంతో టైం పట్టదండి. ఇది జస్ట్ ఒక మెథడ్ మాత్రమే నేను మీకు చూపించాను. ఇంకెన్నో వెరైటీస్ ఉంటాయి ఎగ్ రైస్లో. నేను ఈజీ వేలో చూపించడానికి మాత్రమే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.